హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకుని ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ అండి. ఇలా ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎగ్స్తో ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా స్పైసీగా మసాలా పెట్టి గ్రేవీగా చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడైతే మనం తయారీ విధానం చూసేద్దాము. దానికోసం ఉల్లిపాయలు నేను ఇక్కడ సన్నంగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నానండి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు మనకి లైట్గా పింక్ కలర్లోకి వచ్చి ఫ్రై అయితే సరిపోతుందండి, ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయినాయి. ఇలా పింక్ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసాను. ఇది చల్లారాలండి. ఉల్లిపాయలు మొత్తం కూడా చల్లారిపోయాక దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే మనకి గ్రేవీగా వస్తుందండి కర్రీ. ఈ కర్రీ రైస్లోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఉల్లిపాయ మిశ్రమం మొత్తం కూడా మిక్సీ జార్లో వేసాము. తర్వాత ఇందులోకి కొద్దిగా జీడిపప్పు వేసానండి. జీడిపప్పు వేయడం వల్ల కర్రీ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఇది మిక్సీ పట్టుకోవాలి. ఇది ఫైన్గా పేస్ట్ అయిపోవాలండి, సాఫ్ట్గా. అప్పటి వరకు కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఏమీ అవసరం ఉండదండి, మనకి ఇది పేస్ట్ అయితే అయిపోతుంది. మూత తీసానండి. ఇప్పుడైతే మనకి పేస్ట్ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. తర్వాత నేను ఇక్కడ ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నానండి. నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ని ఒక పావుగంట నుంచి 20 నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటర్ వేసి ఉడికించుకోవాలి. తర్వాత చల్లారాక పైనున్న పెంకు తీసి ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేయాలండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఇప్పుడైతే మనం ఎగ్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. ఎగ్స్ ప్యాన్కి అంటుకోకుండా ఫ్రై అవ్వాలంటే ఆయిల్లో చిటికెడు పసుపు వేసి ఒకసారి కలిపి ఎగ్స్ వేసి ఫ్రై చేసుకుంటే ఎగ్స్ ప్యాన్కి అంటుకోకుండా బాగా ఫ్రై అవుతుందండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక వేసుకుంటేనే మనకి ప్యాన్కి అంటుకోకుండా ఫ్రై అవుతుంది. ఇలా అన్ని సైడ్స్కి కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే ఎగ్స్ ఫ్రై అయిపోయినాయి. వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసాను. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, జీడిపప్పు పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలండి. ఇది మనకి కొంచెం దగ్గరికి వచ్చేయాలి కన్సిస్టెన్సీ. అప్పటి వరకు కూడా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే మనం జీడిపప్పు వేసాం కదా పేస్ట్, అది కొంచెం అంటుకుంటుంది. ఇలా ఒక 2 నిమిషాల పాటు వేయించాక పచ్చిమిర్చి వేసి వేయించాలి. మీకు నేను ఈ పేస్ట్ ఫ్రై అయిపోయాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయిందండి. ఇలా దగ్గరికి వచ్చేయాలి. చూడండి ఫ్రెండ్స్, మనకైతే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం తగినంత పసుపు, అలాగే సరిపడా కారం, రుచికి తగినంత ఉప్పు, కారం స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత 1 స్పూన్ గరం మసాలా పొడి వేసానండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి కర్రీ ఎక్కువ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేస్తున్నాను. నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ వేసానండి. వాటర్ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసి మూత పెట్టేసి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మనకి కర్రీ దగ్గరకు వచ్చేసి ఆయిల్ సెపరేట్ అవ్వాలండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మూత తీసి చూపిస్తున్నాను మీకు. మనకైతే కర్రీ రెడీ అయిపోతుందండి. కొంచెం వాటర్ ఉంది కదండి, ఈ వాటర్ కూడా ఎగిరిపోయి బాగా కుక్ అయ్యి ఆయిల్ సెపరేట్ అవ్వాలి. మళ్ళీ మూత పెట్టేసి ఉడికించానండి. మళ్ళీ మీకు ఒకసారి మూత తీసి చూపిస్తున్నాను. ఇంకా మనకి మూత పెట్టాల్సిన అవసరం లేదండి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ సెపరేట్ అయిపోయింది, వాటర్ లేదండి. అలాగే మనకి ఫుల్ గ్రేవీ కూడా వచ్చింది. కర్రీలో ఎగ్స్ ఘాటు పెట్టి వేసానండి, అప్పుడు ఈ మసాలా గ్రేవీ ఫ్లేవర్ అంతా కూడా ఎగ్స్కి బాగా పడుతుందని. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసానండి. ఆయిల్ సెపరేట్ అయింది కదా, దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి ఈ ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి అలాగే చపాతీ, రోటీలోకి సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది.
లంచ్ బాక్స్కి కూడా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చిందండి? నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.